కాశీ వెళ్ళేటప్పుడు మా ఫ్లైట్ 9:30కి ఉంది. కానీ నేను 9 అనుకొని ఇంట్లో 6కే స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడో 4కే లేచా కాబట్టి నిద్రమొహం వేసుకొని పడుకున్నా. నేను ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళేదాకా లేవలేదు. అందుకే వీడియోస్ కూడా ఏం తీయలేదు అప్పటి వరకు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మేము 7:30 లోపే చెక్ ఇన్ కూడా చేసేసాము. చెక్ ఇన్ బ్యాగేజెస్ పంపించేసి ఇంకా వెయిటింగ్ దగ్గర కూర్చున్నాం. నార్మల్గా ఈ రోజు నుంచి బయటే తినాలి కదా అని వచ్చేటప్పుడు అత్తయ్య గారు పప్పు బియ్యం చేసి ఇచ్చారు. ఇతను చాలా బాగా చేస్తారు. మా ఫేవరెట్ ఫుడ్ కూడా. ఇంకా డబ్బాలు తీసి మంచిగా ఎయిర్పోర్ట్ లోనే తిన్నామన్నమాట. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏ టూర్ వెళ్ళినా పులిహోర చపాతీ తీసుకొస్తే తెగ నామోషి ఫీల్ అయిపోయే వాళ్ళం. ఇప్పుడు ముసలోళ్ళం అవుతున్న కొద్దీ మనం కూడా అదే పని చేస్తున్నాం. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత సెక్యూరిటీ చెక్ పాస్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. అక్కడ నా హ్యాండ్ బ్యాగ్ ఆపేశారనమాట. ఏంటి అని చూస్తే మీ దగ్గర ఉన్న నైఫ్ ఉందా అని అడిగారు. లేదు ఫేషియల్ రేజర్ అని వాళ్ళకి చూపించా. ఇంకా సరే అని పంపించేశారు. ఇంకా అప్పటికే 1:30 టైం ఉంది కదా, ఇట్లా విండోస్ దగ్గర నిల్చున్న ఎయిర్పోర్ట్ లో అవి ఇవి వీడియోస్ తీస్తూ కూర్చున్నాం నేను మా ఆయన. జనరల్ గా మేము వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్తాం, లేకపోతే లేట్ నైట్ చేసుకుంటాం. ఇట్లా మిడ్ మార్నింగ్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. టికెట్ 1.5 hour తర్వాత ఐఎస్టీ ఇండిగో స్టాండర్డ్ టైం ఒక 5 minutes ముందే దింపేశాడు. ఎయిర్పోర్ట్ లోంచి బయటికి రాగానే మనకి చాలా వేరే క్యాబ్స్ అవి ఇవి ఉంటుంటాయి. బట్ ఊబర్ అండ్ ఓలా కూడా అవైలబుల్ గా ఉంది. అవి ఆఫ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మేము చేసుకున్న హోమ్ స్టే ఏంటంటే చాలా లోపల గల్లీస్ లోకి ఉంది. క్యాబ్ కొంచెం దూరమే వచ్చి తర్వాత ఇంకా మీరు ఈ టుక్ లో వెళ్ళాలి ఆటోలో అని చెప్పాడు. సర్లే అని కష్టపడి ఇంకా లగేజ్ అంతా వేసుకుని దాంట్లో వెళ్తున్నాము. కాశీలో గల్లీలు చిన్నగా ఉన్నాయంటే నేను ఏమో అనుకున్నా. లిటరల్ గా ఒక బండి వెళ్తుంటే ఇంకో బండి పట్టట్లేదు, అంత చిన్న రోడ్స్ ఇవి. నా షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మేము తీసుకుంది ఒక ఎయిర్బిఎన్బి అని. ఇక్కడ లైక్ చాలా చాలా పాత బిల్డింగ్ అనమాట ఇది. ఇందులో ఒక రూమ్ తీసుకున్నాం మేము. రూమ్ అయితే నీట్ గా సఫిషియెంట్ గా అనిపించింది నాకు. 2 మనుషులకి సరిపోతుంది. కొంచెం కష్టం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నడవాల్సి వస్తుంది. రోడ్ మీద వరకు అయితే వెళ్ళాలి. చాలా మంది చెప్పారు నాకు, కాశీకి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళము, శివుడు చూడాలనుకుంటే పిలుస్తాడు అని. నాకు ఆ విషయంలో చాలా అదృష్టం అనిపించింది లిటరల్ గా. అంటే కొంచెం చిన్న ఏజ్ లోనే కాశీ ట్రిప్ వేయగలిగాను. అంటే ఇదే 10 days మేము వేరే ఎటన్నా వెళ్ళి ఉండొచ్చు, కానీ కాశీ ఎందుకు బుక్ చేసుకున్నాం అనేది మాకు క్లారిటీ లేదు. బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కొంచెం కష్టంగా ఉంది సమ్మర్ సీజన్ వల్ల, బట్ బాగుంది. మేము వచ్చే టైంకి మధ్యాహ్నం అయింది. ఇంకా మంచిగా ఫుడ్ తినేసి కొంచెం పడుకొని ఈవినింగ్ లేచాము. లేవగానే ఫస్ట్ కాలభైరవ ఆలయం వెళ్ళాలన్నారనేసి మేము రెడీ అవుతుండే. అయితే పక్కన మేమున్న ఎయిర్బిఎన్బికి పక్కన ఇంటి వాళ్ళు ఇట్లా భజన పెట్టుకున్నారనమాట. మా ఓనర్ అంకుల్ మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. భలే అనిపించింది ఇట్లా లోకల్స్తో కలిసి ఉంటే, ఇదొక అడ్వాంటేజ్. ఇంకా పక్కింట్లో భజన చూసుకొని మేము బయటికి వెళ్ళిపోయాము. అసలు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ రోజు ఈవినింగ్ అంతా ఏమేం చేసాము, ఎక్కడెక్కడ తిరిగామని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మరీ పెద్ద వీడియో మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. బాయ్.